దగ్గర రీసెంట్గా ఒక రేర్ కేసు ఆపరేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే షేక్ మహమ్మద్ 37 సంవత్సరాలు నెక్ స్వెల్లింగ్తో వచ్చారు. నెక్ స్వెల్లింగ్తో సుమారు ఒక 10 నెలలుగా తను సఫర్ అవుతున్నట్టు మా వార్డుకి ఓపీకి రావడం జరిగింది. తను బయట అన్ని హాస్పిటల్స్లో కూడా పరీక్ష చేయించుకొని ఉన్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఏంటంటే బయట చేయటం కష్టమని కానివ్వండి, లేకపోతే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత మేము చేయాల్సిన అన్ని పరీక్షలు, ఇక్కడ అందుబాటులో ఉన్న అన్ని పరీక్షలు చేసి ఎంఆర్ఐ చేసి దాన్ని రేర్ కేసుగా, అంటే చాలా రేర్ కేసులో భాగంగానే వాళ్ళు ఎంఆర్ఐ రిపోర్ట్లో ఇచ్చిన దాని ప్రకారము వ్యాగస్ నర్వ్ నుంచి ట్యూమర్ వస్తుందని ఇచ్చున్నారు. దాన్ని మేము ఆపరేట్ చేయాలనుకున్నప్పుడు మాకు సీనియర్ సర్జన్గా ఉన్నటువంటి సెకండ్ యూనిట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ గారిని సంప్రదించి మనం ఈ కేసును చేయాలి సార్ అని చెప్పినప్పుడు సార్ కూడా సానుకూలంగా స్పందించి మనం చేద్దాము, ఏం ఇబ్బంది లేదనే భరోసా కల్పించి మేము లాస్ట్ 6వ తారీఖున ఈ కేసు ఆపరేట్ చేయడం జరిగింది. వాళ్లకు జరిగే రిస్కులన్నీ కూడా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అంగీకరించారు. కానీ ఎటువంటి రిస్క్ లేకుండా ఈరోజు పేషెంట్ ఇక్కడే ఉన్నారు. డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మెడలో వచ్చే గడ్డలు అవి చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలా క్లిష్టమైన ఆపరేషన్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే మెడలో వచ్చే గడ్డలు థైరాయిడ్ గడ్డలు వస్తూ ఉంటాయి, అలానే లింఫ్ నోడ్ గడ్డలు వస్తూ ఉంటాయి, రేర్గా నర్వ్ ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అధునాతనమైన వైద్యం, అధునాతనమైన పరికరాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి ఇతనికి అహ్మద్ అనే పేషెంట్ మన దగ్గరకు రావడం జరిగింది. ఈ అహ్మద్ అనే పేషెంట్ దాదాపు ఎప్పుడు వచ్చారంటే 11వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అతనికి మెడ లోపల ఎడమ వైపున ఒక చిన్న గడ్డ కడితి ఉంది అనేది ఒకటి ఓపీలో డాక్టర్లు, మన S3 డాక్టర్లు గోవింద నాయక్ వీళ్ళందరూ చూసి దీన్ని ఒక ట్యూమర్గా, ఒక లింఫ్ నోడ్ మాస్గా గుర్తించి ఆపరేషన్ చేయాలి అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఇది వేగస్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్గా నిర్ధారణ జరిగింది. మనం మెడలో చూస్తుంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ జుగులార్ వెయిన్ ఉంటుంది, ఒక కామన్ కెరటెడ్ బల్బ్ ఉంటుంది. ఇక్కడ చాలా క్లిష్టమైన బేస్ ఆఫ్ ది స్కల్ బేస్ అంటారు. అంటే మెదడులోకి వెళ్ళే మెడకి మెదడుకి ఉన్న కనెక్షన్ దగ్గర స్కల్ బేస్ అంటారు. ఆ స్కల్ బేస్ దగ్గర వచ్చిన ట్యూమర్గా ఇది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కరెక్టెడ్ షీట్ లో ఉన్న వేగస్ నర్వ్ అనే దాని నుంచి వచ్చింది అనేది ఎంఆర్ఐ రిపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఎంఆర్ఐ రిపోర్ట్ బేస్ చేసుకొని మనం సర్జరీ ప్లాన్ చేశారు గోవింద నాయక్ వాళ్ళు. సో వాళ్ళు నన్ను హెల్ప్ కూడా రావడం అడిగితే మేమందరం కలిసి ఒక బృందంగా ఏర్పడి మంత్రావతి గారి సహకారంతో పోలయ్య గారు వాళ్ళందరూ కూడా మంత్రావతి కెరటిడ్ ట్రయాంగిల్లో ఉన్న కెరటిడ్ షీట్ ఓపెన్ చేస్తే వేగస్ నర్వ్ మామూలుగానే ఉంది. కామన్ కెరటెడ్ ఆర్టరీ కానీ, కెరటెడ్ బల్బ్ కానీ, ఇంటర్నల్ కెరటెడ్ ఆర్టరీ అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇంటర్నల్ జుగులార్ వెయిన్ కూడా ఉంది. దాని కింద కొన్ని మజిల్స్ ఉంటాయి, స్కెలిన్ మజిల్స్ అనేవి. వాటి మీద ఉన్న ఫ్రెనిక్ నర్వ్ అనే ఆ ఫ్రెనిక్ నర్వ్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్యూమర్ని మనం గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీరు వీడియోలో చూడవచ్చు. ఇక్కడ చూస్తే ఇది ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చిన ట్యూమర్ మనం తీసుకుంటే అది ఫ్రెనిక్ నర్వ్ అనేది చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. అది చాలా డిఫికల్ట్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెడ లోపల ఉన్న రక్తనాళాలు చాలా మేజర్ రక్తనాళాలు ఉంటాయి. అవి కామన్ కెరటెడ్ ఆర్టరీ, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కెరటెడ్ ఆర్టరీ, ఇంటర్నల్ జుగులార్ వెయిన్ ఉంటాయి. వాటికి పోస్టీరియర్గా, వాటికి వెనక భాగంలో కండరాల మీద ఉండే నర్వ్గా మనం ఫ్రెనిక్ నర్వ్ తీసుకుంటాం. ఈ ఫ్రెనిక్ నర్వ్కి వచ్చే ట్యూమర్స్ కూడా చాలా అరుదుగా రికార్డ్ అయి ఉన్నాయి. లిటరేచర్లో కూడా ఫ్రెనిక్ నర్వ్ నుంచి వచ్చే ట్యూమర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఫ్రెనిక్ నర్వ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్యూమర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెన్ చేసి ఫ్రోజన్ సెక్షన్ కూడా పంపించి ఫ్రోజన్ సెక్షన్లో అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని ఆ ట్యూమర్ని ఎనిక్యులేషన్ చేయడం జరిగింది. ఒకవేళ ఫ్రెనిక్ నర్వ్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. మ్యాలిగ్నెన్స్ అయితే మొత్తం తీసేస్తే డయాఫ్రమ్ అనే మజిల్ కూడా ప్యారలైజ్ అయ్యి ఊపిరి తీసుకునే కష్టం కూడా ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అరుదైన జబ్బుగా కూడా మనం పరిగణించాల్సి వస్తూ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు నేను ఈ 30 years ఎప్పుడు ఫ్రెనిక్ నర్వ్ ట్యూమర్స్ ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూడటం. లిటరేచర్లో కూడా చాలా తక్కువ రిపోర్ట్ అయ్యింది. శ్వానోమా అరైజింగ్ ఫ్రమ్ ది ఫ్రెనిక్ నర్వ్ అనేది
ఇంటికాడ చూపించుకున్నాను ఆర్పి డాక్టర్ కాడ. ఒక వారం మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు. పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోయా అన్నారు. ఆటూరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. అక్కడ ఇవన్నీ ఏం చెప్పలేదు, పెద్ద సర్జరీ అది ఇదని ఏం చెప్పలేదు. సర్జరీ చేయించుకోయా అన్నారు. సర్జరీ చేయించుకున్నాను అనుకున్నాకే కొద్దిగా ఇబ్బందుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయించుకోలేకపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 వారాలు మెడిసిన్ వాడారు సార్, తగ్గలేదు. లాభం లేదు, జాయిన్ అవ్వయా అన్నారు. జాయిన్ అయిన తర్వాత టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ బాగా ఇబ్బంది, కష్టము, పెద్దసార్లు చేయాలి, వాళ్ళు మేము చెప్తాము అని చెప్పి సార్ గోవింద్ సార్ చేయించారు. సార్ ఆపరేషన్ చేశారు. బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా. కావాలి మందులు దానిచ్చారని చెప్పండి. బాగున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఒక అద్భుతమైన సర్జరీ, మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూమర్ని కూడా ఒక హ్యూమన్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు. అదే మీ సర్జికల్ స్కిల్స్, నైపుణ్యం అని మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, especially the third and the second units surgeons who have done this surgery. Schwannoma from the phrenic nerve అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను. ఎందుకంటే ఒక కరెంట్ పనివాళ్ళు పవర్ ఉండగా కరెంట్ స్తంభం పైన పనిచేసినట్లు ఇది. అలాంటి ఒక ఏరియా అది చాలా క్లిష్టతరమైన ఏరియా. ఓ పక్కన కరెక్ట్ ఆర్టరీ ఉంటుంది, ఓ పక్కన వ్యాగస్ నర్వులు, ఫ్రెనిక్ నర్వులు, మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వేటిని టచ్ చేయకుండా, వేటిని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ని తీసేసి పేషెంట్ చక్కగా హ్యాపీగా ఇప్పుడు నొప్పి తగ్గిపోయి, వాపు తగ్గిపోయి, మిగతా ఇబ్బందులు లేకుండా బయటపడటం అనేది ఒక స్కిల్ఫుల్ సర్జనే చేయగలరు. అలాంటి గొప్ప సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ మన హాస్పిటల్ GH ఉంటే మాకు అందరికి గర్వకారణం. అలాగే డాక్టర్